अर्चद प्रार्चद प्रिय मेधासु अर्चदार्चन्दुपत्रगा उदपूर्वदुष्टुवर्चदार्चद प्रार्चद महागणाधिपतये नमः। देवीं वाशमजनपुष्पदेवता ब्राह्मणारिहर गुरुचरण श्रीमयी सम्मतल्लि देवालय प्राङ्गणे नमस्कृत्यानस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादि श्री षष्ठी संवत्सराणां मध्ये यजमान्यस्य उपात्त समस्त दुर्दक्षद्वारा श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं शुभाभ्यां शुभे शोभने मुहूर्ते अद्य पृथिव्यां जम्बोद्वीपे शुभकरणे मंगलग्रहगुण विशेषण विशिष्टायां शुभतिथौ यजमान्यस्य श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य काश्यपश गोत्रोद्भवस्य कनिमूरिवारि वंशोद्भवस्य वापिराजनामधेयस्य धर्मपत्न्याः सौभाग्यवती धर्मपत्नी अन्नपूर्णा नामदेवत्याः सह कुटुम्बानां सपरिवाराणां सपुत्रपुत्रिकायां सबान्धवानां श्रीमान् श्रीमतः ऐनोल्ल गोत्रोद्भवस्य रामचन्द्ररेड्डी नामधेयस्य लक्ष्मी नाम नमः सह कुटुम्बानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजयाभय आयुः आरोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं यजमान्यस्य कुटुम्बानां सर्वमङ्गलप्राप्त्यर्थं पुत्रायां क्रियांश नामधेयस्य यजमान्यस्य द्वितीय पुत्रायां शिवाङ्क नामधेयस्याः सह कुटुम्बानां सपरिवाराणां सपुत्रपुत्रिकायां सबान्धवानां श्रीमयी सम्मतल्लि देवता परिपूर्ण कृपा ఈనాడు హనుమంతరావు గారు ఎంతో ప్రేమగా మా దంపతులను ఆహ్వానించారు. ఆయన స్వసిద్ధ మంచి హృదయం మనిషి. ఆయన తిరుపతిలో కూడా ఎంతో ఆత్మీయతగా కలిసి ఉన్నాము. ఒకప్పుడు మేము కలిసి ఉన్నాము. అప్పటి నుంచి కూడా ఒక రకమైనటువంటి గౌరవం ఆయన మీద నాకు ఉంది. ఇవాళ దైవికంగా అక్కడికి ఇవాళ కూడా ఏకవీర మాత దగ్గర కూడా శక్తిపీఠం దగ్గర కలిసాము. అటు స్వామి దగ్గర కలిశాను, ఇక్కడేమో అమ్మ దగ్గర కలిశాను. మరోసారి శివాలయాన్ని తీసుకొచ్చారు. అదంతా దైవ యొక్క అనుగ్రహంతో ఈ రకంగా రావడం జరుగుతుంది. పైగా ఈయన విషయం ఇంటే నాకు ఆనందం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా 9 రోజులు ఇక్కడ నిష్ఠగా చేసి ఒక శక్తిపీఠానికి వెళ్తారంట. మేము భగవంతుని దయ వల్ల అమ్మ యొక్క అనుగ్రహంతో సంకల్పం మాది తప్ప అనుగ్రహం అమ్మది దైవాంది. అందుకే నిమిత్త మాత్రులు. అందుకని అమ్మ సుమారు 10సారి ప్రతి సంవత్సరం ఒక శక్తిపీఠానికి 10 రోజులు వెళ్ళి ఆ 10 రోజులు అక్కడే 10-11 రోజులు ఉండి ఆ శక్తిపీఠంలో ఒక పీఠం పెట్టుకుని మేము ఉన్న గదిలో పూజ చేసుకుంటూ పొద్దుట సాయంకాలం ఆ దైవాన్ని దర్శనం చేసుకుంటూ రావటం ఒక ఆ అమ్మ అనుగ్రహంతో 10 పూర్తయింది ఇప్పటికే. కాబట్టి ఇంకొక 8 ఉన్నాయి. అది ఆవిడ ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకే. సంకల్పం మాది, అనుగ్రహం ఆమెది. ఇది ఇవాళ దైవికంగా ఈ రంగం కలిసాము. అక్కడ రమేష్ ఆ దర్శనం కూడా తీసుకెళ్ళి మాకు దర్శనం చేయించారు. చాలా మనిషిలో భక్తిభావం, ఆయనలో ఏ రాజకీయం నాకు అట్టి కనపడలేదు. నేను చాలా ఆనందపడ్డాను. కాబట్టి ఆ భగవంతుడు ఆ సంస్కారం గల తల్లిదండ్రులకి నేను బిడ్డని కన్నా సంతోషిస్తున్నాను. ఎప్పటికీ అన్నపూర్ణ గారు నేను దైవాన్ని నమ్ముకుని అందరికంటే చిన్నోళ్ళుగా బతకడం మాకు అలవాటు. ఎందుకంటే నిమిత్త మాత్రము. మా తల్లి గారు కూడా నాకు అంటే 30 ఏళ్ళ కిందట అమ్మగారికి కూడా క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే అమెరికా తీసుకెళ్ళాను. న్యూయార్క్లో మ్యాన్హాటన్ హాస్పిటల్ తీసుకెళ్ళాను 1944లో. తీసుకెళ్తే అక్కడ వైద్యం చేసుకుంటామంటే పక్కన నీలం సంజీవ్ రెడ్డి గారు అప్పుడు మాజీ రాష్ట్రపతి రూమ్ నెంబర్ 9లో ఆయన ఉన్నారు. 8 మా అమ్మని తీసుకొచ్చాను. ఆయన కుటుంబ సభ్యుడు వల్ల ఆయన కూడా వచ్చి మా అమ్మని చూడటానికి వచ్చారు. చూసి అమ్మ క్యాన్సర్ ఎందుకు వస్తుందిరా, ఎన్ని వేల మందికి ఆవిడ చేతితో అన్నం పెట్టింది, ఇంతకీ క్యాన్సర్ ఉండదు ఆవిడకి అని చెప్పి అని నవ్వుకుంటూ వెళ్ళాడు ఆయన. అయితే డాక్టర్ గారు ఏమన్నారంటే 6 మాసాల కంటే నీ తల్లిది ఉండదు, చాలా అగ్రెసివ్ క్యాన్సర్, సారీ అన్నారు. అయితే ఆ తల్లి 98 ఏళ్ళు వచ్చేదాకా ఏ మందు లేకుండా మళ్ళీ అమెరికా నుంచి వచ్చి బతికింది. అందుకని అమ్మ నాకు 3 అన్నదమ్ములు అంటే నేను ఒక మధ్యవాడిని. నేనేం చేసి అమ్మతో వెళ్ళాను కదా, అమ్మ నాకు ఏదన్నా జ్ఞాపకార్థం ఒకటి అన్న. నా దగ్గరే ఉందరా ఇవ్వటానికంటే ఏదో వచ్చాను కదా జ్ఞాపకం ఇమ్మా అంటే నిస్పృహస్య తృణం జగత్, నీ తల్లికి అదే ఇచ్చి కోరికను. అంటే కోరిక లేని వాడి జగత్తు గడ్డిపోస్తో సమానం, అది నీ తల్లి ఇచ్చే కానుక అని చెప్పేసి అమెరికాలో నా తల్లి అలా చెప్పింది. అయితే డాక్టర్ గారు చెప్పారు కదా, 6 మాసాలు పోతాను ఆవిడ దృష్టి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది.
వస్తే ఉందరే నేను చనిపోతే ముగ్గురు అన్నదమ్ములు నాకు ఖర్చులకి మట్టికి ఈ 2 లక్షలు అంటే 84 2 లక్షల రూపాయలు ఇచ్చి నా కార్యక్రమానికి ఇది వాడుకోండి అని ఇచ్చింది. అదేంటమ్మా ముగ్గురు అన్న మీరు వాటాల కింద నాకు వద్దురా, నా డబ్బే వాడాలి అక్కడ, ఆ బ్రాహ్మణకి అది బాగా చేయండి అని చెప్పింది. అయితే అమ్మ 40 ఏళ్ళు బతికేసింది కదా, ఏం చేయమంటావు అంటే వెంకటేశ్వర స్వామికి ఇచ్చేసింది. అంత దైవేకం. అయ్యా